ఆగమత్తుల గ్రామం ఆవులపల్లి మండలం విజయవాడ నియోజకవర్గం. నేను కాంగ్రెస్ పార్టీలో బిఎల్ఆర్ బ్రదర్స్ అనే సోషల్ యాక్టివిస్ట్ ద్వారా ఆగమత్తుల్లో క్రియాశీల పాత్ర పోషించాను. బిఎల్ఆర్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాము, గెలిపించుకున్నాం. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లా ఉంది? గతంలో బీఆర్ఎస్ పాలన దళిత బంధు ఇస్తారని దళిత బంధు ఎవరికి ఏమి ఇవ్వలేదు. బీసీ బంధు అని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకున్నారు. ఇంకోటి ఇండ్ల ప్లాట్లని చేసారు. ఇండ్ల ప్లాట్లు కూడా పంచేయలేకపోయారు. 290 మంది అప్లికేషన్ పెట్టుకుంటే అలా ఒక 120 నెంబర్స్ ఎన్నుకొని 120 నెంబర్స్కే ఇచ్చారు. కతిమ వాళ్ళు కూడా అర్హులే. ఏ విధంగా వాళ్ళ అర్హులు కాదని మేము కొట్లాడి ఎమ్మెల్యే గారి పట్టాలు పంపిణీ ఆపు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలు మీ గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందిందండి? గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నాడు. ఫస్ట్ టర్మ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోరే భాస్కర్ అని చనిపోయాడు. ఇప్పుడు వారు ఆగమత్తుకు సీసీ రోడ్లు కానీ ఇవి కానీ మంచి డెవలప్ చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చిన సర్పంచ్ కూడా మంచి వ్యక్తి, మంచినే చేసాడు. డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా మీ గ్రామంలో? ఆగమత్తుకులో డ్రైనేజీ వ్యవస్థ లేదు. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకొని కొన్ని మెయిన్ కాలువలే ఉన్నాయి. ప్రతి వీధికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సీసీ రోడ్లు పోసారు కానీ సీసీ రోడ్ల పక్క మట్టి పోయడం కానీ ఇట్లాంటి కార్యక్రమం చేయక కొంతమంది జారిపడడం ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ గ్రామంలో మిషన్ భగీరథ ప్రతి ఇంటికి వస్తున్నాయా? వస్తున్నాయి కానీ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి కానీ దాంట్లోనే ఈ ఊర్లోకి పెట్టే వాటర్ రెండు మిక్స్ అయ్యి జనాలు కొంచెం తాగలేకపోతున్నారు. ఉప్పు వాటర్ అయితే తాగలేకపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నది. త్వరలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని మాకు భరోసా ఇస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది. వాటి మీద ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజల స్పందన మంచిగా ఉన్నది. ఉచిత బస్సు పెట్టినాము. నెక్స్ట్ ఉచిత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. ఇంకోటి ఫ్రీ కరెంట్ వచ్చింది. నిన్న నుంచి నిన్న ఫస్ట్ నుంచి 0 కరెంట్ బిల్లు ఇస్తున్నాయి. రాని వారికి కూడా మన మండల ఎంఈఓ ఆఫీస్ దగ్గర రాని వారు మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ పొందవలసిందిగా పైన ప్రభుత్వ అధికారుల సలహాలు ఉన్నాయి. దాన్ని పాటించి క్లియర్ చేస్తారు. అయితే ఈ ప్రజాపాలనలో కొంచెం ఇప్పుడు స్కీమ్ రాని వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి మీరు ఏ విధంగా గైడెన్స్ చేస్తారు? స్కీమ్ ఏ స్కీమ్ వర్తించదు. ఇప్పుడు కరెంటు బిల్ చాలా మందికి రాలేదు, చాలా మందికి రాలేదు, అర్హులైన వాళ్ళకి రాలేదు. వాళ్ళకి మీరు ఇచ్చే గైడ్లైన్స్ మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఏం చెప్తున్నాం, అందరికీ వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. పేదవారికి వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అయితే ఈ 200 యూనిట్ల వరకు రాని వారిని మన మండల ఆఫీస్ కాడికి పోయి ఈ అధికారులు చెప్తున్నవారు మండల ఆఫీస్ కాడికి పోయి మన ఆధార్ కార్డు ఈ కరెంటు బిల్లు తీసుకొని పోతే 6 గంటల కార్డు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. బిఎల్ఆర్కు గత మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు తేడా అయింది సార్. బిఎల్ఆర్ ప్రతి పేదవాడు పిలిస్తే ఇంటికి వచ్చి పోతాడు. ఎవరిమైనా డైరెక్ట్ కలవచ్చు. కానీ భాస్కర్ రావు కలవాలంటే నేను 5 సంవత్సరాలు ఒక సందర్భం కూడా కలవలేకపోయాను. నేను ప్రతి పేదవాడు బిఎల్ఆర్ని కలుచు. కానీ పేదల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు బిఎల్ఆర్. అది బిఎల్ఆర్ భాస్కర్ రావు బిఎల్ఆర్ తేడా. ఇప్పుడు బిఎల్ఆర్ మీ వాస్తవానికి బిఎల్ఆర్ హయాంలో మీ గ్రామం అభివృద్ధి చెందాలి అనుకుంటారా మీరు? ఇప్పుడు మాకు బిఎల్ఆర్ గారి హయాంలో ఇప్పుడు బిఎల్ఆర్ ఎన్నికై 2 నెలలు అవుతుంది, 3వ నెల నడుస్తున్నది. ముందు మంచి కార్యక్రమాలు ఎన్నుకొని ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మా నమ్మకంతో మేము చెప్పగలుగుతున్నాం. గతంలో బిఎల్ఆర్ బ్రదర్స్ మీ గ్రామానికి ఏమేమి సంక్షేమ పథకాలు? గతంలో నేను బిఎల్ఆర్ బ్రదర్స్ సోషల్ యాక్టివిస్ట్ ద్వారా కళ్యాణ లక్ష్మి అనే ఒక పేదంటి ఆడపడుచుకి పెళ్ళి అయితే ఒక పట్టు చీర, ఒక 200 మందికి 300 మంది సరిపోయే భోజనాల గారు సరిపోయే సామాను, ఆయిల్తో ఉప్పుతో సహా అన్నీ ఒక 35 మందికి నా ద్వారా బిఎల్ఆర్ ద్వారా ఊర్లో చేయడం జరిగింది. అట్లానే ఇంకోటి వినాయక చవితి మండపాల దగ్గర అన్నదానం పెట్టడానికి ప్రతి సంవత్సరం ఒక 2 సంవత్సరాల సంది ఊర్లో ఉన్న ప్రతి ఒక్క విగ్రహానికి 500 మందికి 600 మందికి ఒక 15 ప్రతి సంవత్సరం ఒక 15 కిట్లు తెచ్చి జనాల దగ్గర పంచిపెట్టడం జరిగింది. ఊర్లో అన్నదానం చేయడం జరిగింది. భాస్కర్ రావు ప్రధాన కారణం ఏంటి దగ్గర? భాస్కర్ రావు 10 సంవత్సరాలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో పోయిండు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో పోయిండు, టీఆర్ఎస్ పార్టీ చేసిండు. కానీ బిఎల్ఆర్ తప్ప వేరే వ్యక్తి ఎవరున్నా భాస్కర్ రావు ఎట్లుండను కానీ
బిఎల్ఆర్ అనే ఒక బ్రాండ్తోని బిఎల్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బిఎల్ఆర్ బ్రదర్స్ కరోనా టైంలో మందు పెంచిండు మామూలుగా, దాంతోనే ఎలక్షన్ స్టంట్ కోసమే అవి చేసిండు అనేసి ఒకటి ఉంటుంది కదా. లేదండి, బిఎల్ఆర్ గారు కరోనా వచ్చిపోయి 3 సంవత్సరాలు ఏమవుతుంది. 3 సంవత్సరాల ముందు బిఎల్ఆర్ టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఈ టికెట్ వస్తుందో అయితే ఖర్చు పెట్టలేదు కదా. అంతకుముందు నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వస్తుండు. దాంట్లో భాగమే కరోనా మందు కూడా చేసిండు. ఒకరి ఇంట్లో పేదవారి ఇంట్లో ఒక మనిషి చనిపోతే వచ్చిన చుట్టాలు ఏం తింటారు ఏం చేస్తారని వారికి ఒక 200 మంది భోజనాలు వండి పంపిస్తుంది ఒక ఫోన్ ద్వారా. అట్లాంటివి పంపినప్పుడు డబ్బు కోసం ఆశపడి చేసేది కాదు, ఒక పదవి కోసం ఆశపడి చేసేది కాదు, పేద ప్రజల కోసం చేసారు. అదే నమ్మకం వారిని గెలిపించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు మీ గ్రామానికి ఎంత మేరకు అందినాయి సార్? మాకు సంక్షేమ పథకాలు ఏం రాలేండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఒక ఖాళీ జాగా రాలే, పేదవాడికి ఏది రాలే. దళిత బంధు ఎంతమందికి వచ్చినాయి? దళిత బంధు ఒక దళిత బంధు కూడా రాలే. బీసీ బంధు ఎంతమందికి వచ్చినాయి? బీసీ బంధు ఒక 3 వచ్చినాయి. అయితే గతంలో బీఆర్ఎస్ పనుల్లో బీఆర్ఎస్ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకే అందుతాయి అనేసి పబ్లిక్లో ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? వాస్తవం వచ్చిన 3 బీసీ బంధు కూడా టీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చుకోరు. రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లను ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తాం అనుకుంటారు సార్? పార్లమెంట్ ఉద్దేశించి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ హామీలకి కట్టుబడి ఆ నియమాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉన్నది. అయితే రేపు ఒకవేళ సర్పంచ్ ఎన్నికల్లో మీకు అవకాశం వస్తుంది, పోటీ చేస్తారా? సర్పంచ్ ఎన్నికల్లో కంపల్సరీ నాకు బిఎల్ఆర్ గారు హామీ ఇస్తారని, నాకు టికెట్ ఇస్తారని, వారి ద్వారా నేను గెలుస్తాను, నాకు నమ్మకం, భారీ మెజార్టీతో గెలిచిన నమ్మకం నాకు ఉంది. ఒకవేళ మీరు గెలిస్తే మీ గ్రామాన్ని ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు సార్? ఇంకా మా ఆలమతుకు గ్రామంలో ప్రజెంట్ ఊర్లో కొన్ని సీసీ కెమెరాలు లేక దొంగతనాలు జరుగుతున్నాయి, పట్టించుకునే వారు లేరు. ఇంకోటి ఈ తాగునీటి వ్యవస్థ అనేది కొన్ని ఊర్లలో ఇళ్ళకి నీరు నల్ల వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి లేదు. నేను ఈ యొక్క తీసుకొని మంచిగా చేస్తామని నమ్మకం నాకు ఉంది. అయితే రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైంది అనుకుంటున్నారా మీరు? అవుతుందండి. గతంలో వైఎస్ఆర్ చేశాడు, వైఎస్ఆర్ పోయినాక ఇందిరమ్మ ఇళ్ళని పడేసిన అన్వేషణ ఒక ఇల్లు లేదు, కేసీఆర్ ప్రభుత్వము ఇవ్వలేదు. ఇప్పుడు మాకు అదే నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు జాగా ఉన్న వారికి ఫస్ట్ ఇల్లు ఇచ్చి, లేని వారికి ఇల్లు జాగాలు ఖాళీ జాగాలు ఉన్నాయి. మా ఊర్లో 11 ఎకరాలు ఉన్నది ఖాళీ జాగా, అన్ని కబ్జాలకు గురైనాయి. ఇంతవరకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కానీ పట్టించుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైనా కానీ ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టుకొని ఉన్న ఖాళీ జాగాలు ఇచ్చి ప్రతి లేని పేదవానికి ఆ ఖాళీ జాగాలు పంచిస్తామని మాకు ఒక బిఎల్ఆర్ గారి ద్వారా తెలియజేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు రేపు ఫ్యూచర్లో ఫండ్స్ ఏమేమి, మీ ఎమ్మెల్యేకి ఏమేమి ఫండ్స్ వస్తున్నాయి సార్ ప్రజెంట్ మీ గ్రామంలో? ప్రజెంట్ అయితే సీసీ రోడ్లు వచ్చినాయట, ఇంకా ఊరికి ఒక 5 లక్షలు అట్లా వర్క్స్ పెడుతున్నారు. ఇంకా మా దాకా రాలేదు. వేమలపల్లి మండలం వల్ల మాది మాళ్ళపల్లి మండల గ్రామం కాబట్టి ఇంకా మా దాకా రాలేదు. నిన్న మన తెలిసిన సమాచారం ప్రకారం వస్తాయి, ఒక 10 లక్షల వరకు ఉన్నది, చేసుకునే సమాచారం ఉన్నది. ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే వాళ్ళు చేసుకునే. మీ గ్రామంలో సాగునీటి సమస్య ఏమైనా ఉందా? సాగునీటి సమస్య ఉంది. సాగునీరు లేదు. మన మర్రూరు ఫీడర్ కాలువ ద్వారా ఆగమోత్కు గొలుసు కట్టు చెరువు అండి, ఆ వాగు కడ్డం మంచిగా కడితే, ఆ కాలువ రిపేర్ చేస్తే ప్రతి సంవత్సరం మాకు కరువు అనేది ఉండదు. అయితే ఈ విషయాన్ని మీరు మీ ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళిరా? ఎమ్మెల్యే గారికి చెప్పలేదండి, ఇప్పుడు చెప్తాము. ఇప్పుడే కదా కొంచెం పికప్ అన్ని అవగాహనలు వస్తున్నాయి కదా. మాకు కూడా ఇన్ని రోజులు మేము పట్టించుకుని తిరగలేం కాదు. ఇప్పుడు జనం చెప్తుంటే మేము కూడా ఒకటి ప్రిపేర్ అవుతున్నాము. తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మన నగరికల్ ఎమ్మెల్యే వీరశేఖరం గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉంటుంది. అది మన ఎమ్మెల్యే గారు తెలియజేసి వాళ్ళతో ఒక టెండర్ పిలిపించి అదొకటి చేస్తే దాని ద్వారా ఒక 10 గ్రామాలు 15 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. అయితే రైతు బంధు 3 ఎకరాల వరకే పడ్డది, మిగతా వాళ్ళకి పడలేదు అని చెప్పేసి జనాలు అందరికీ పడుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి పడతాయి. ఇప్పుడు 15 రోజులు పడతాయి. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు డెడ్ లైన్ ఇచ్చారు, నిన్న మొన్న కూడా కొంతమందికి పడుతున్నాయి. ఈ 15 రోజులు అందరికీ పడతాయి. చివరగా మీరు మీ మీ మండల ప్రజలకు ఏం చెప్తాను అనుకుంటున్నారు? చివరగా మా గ్రామ మండల ప్రజలకి, మన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరూ తెలియజేసి ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేరుస్తుంది. ఇచ్చే హామీలు ప్రతి ఒక్కరు నెరవేరుస్తుంది. అట్లాగే ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా ఓటు వేసి భారీ మేరతో గెలిపించండి. కేంద్రంలో కూడా మనమే ఉంటాం కాబట్టి అప్పుడు మనం ఏ పథకాలను సంక్షేమ పథకం అమలు పరుచుకోవచ్చు, చేసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.